హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను మా హోమ్ టౌన్ వచ్చానండి. అది మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి. అంటే దసరా సెలవులు కదా పిల్లలకి. ఇంట్లో ఉండి 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 బోర్ కొడుతుంది. ఇంకోటి ఏంటంటే ఇంట్లో ఉన్న ఊరికే విసిగిస్తారండి. అందుకనేసి అయితే మేము మా హోమ్ టౌన్ వచ్చాము. అంటే కొన్ని రోజులు మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే, అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తానమాట. మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఫస్ట్ డే బతుకమ్మ, ఎంగిలి పువ్వు బతుకమ్మ అంటారు. నిజం చెప్తున్నా, నాకు బతుకమ్మ ఎలా పేరవాలో నిజంగా తెలియదండి. ఫస్ట్ టైం క్లియర్గా చూశాను బతుకమ్మ. అంటే మా ఆడపడి ప్రిపేర్ చేసింది మొత్తము. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్. ఏమేమి ఫ్లవర్స్ పెట్టారనేది నేను చెప్తాను. తంగేడు పూలు, బంతి పూలు, ఆ తర్వాత ఇంకా చామంతి పూలు, ఇంకా జిల్లేడు పూలు, మొత్తానికైతే 11 టైప్స్ ఆఫ్ ఫ్లవర్లతోనైతే బతుకమ్మ ప్రిపేర్ చేసిండ్రు. అంటే మనం పెడితే ఏంటంటే ఐదర్ 3, 5, 7 పెట్టకూడదు అనమాట. 9, 11 అలా ఆడ్ నెంబర్లో అయితే ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ పెట్టయితే బతుకమ్మ అంటే పేరవాలంట. రెండు పెట్టామన్నమాట. 2 బతుకమ్మలు చేసాము. చేస్తే 3 చేయకూడదంట, చేస్తే 2 చేయాలంట. అలా ఒక చిన్న బతుకమ్మ, పెద్ద బతుకమ్మ. ఈవినింగ్ 4 o'clock నుండి అయితే బతుకమ్మ స్టార్ట్ చేసినామండి. కానీ ఫుల్ వర్షం వల్ల బతుకమ్మ ప్రిపేర్ చేసినాం. అసలు బతుకమ్మ ఆడతారా లేదా అనేసి అయితే పెద్ద టెన్షన్ ఉండే. ఎందుకంటే నాకు చాలా ఇష్టము. ఎన్నడూ ఆడలే బతుకమ్మ. ఈసారన్నా బతుకమ్మ ఆడదామంటే వర్షం వచ్చింది. అయ్యో ఆడతారో లేదో అనేసి చాలా డిసప్పాయింట్ అయిపోయినా. బట్ తీరా 7:30 ఆ లోపు అయితే వర్షం అయితే ఆగిపోయింది. అలా 2 బతుకమ్మలు నేను, మా ఆడపడుచు కూతురు ఇద్దరం పట్టుకొని వచ్చామండి. ఇంకా మా ఇంటి ముందే, మా అత్తమ్మ వాళ్ళ ఇంటి ముందే అంతా అక్కడ అప్పటికి ఫుల్ వర్షం నీళ్ళండి. చీర మొత్తం కింద తడిచిపోయింది. అక్కడ ఆడడానికి కూడా కన్వీనియంట్ లేదు. అయినా కూడా కొంచెం పైన పందిరిలా ఉందన్నమాట. గణేష్ ఫెస్టివల్స్కి వేస్తారు కదా, అది ఉండడం వల్ల దాని కింద అయితే అందరం బతుకమ్మ ఆడామన్నమాట. వర్షం వల్ల కరెంటు కూడా పోయింది. కరెంట్ లేదు, చీకటిగా ఉండే. ఇంకా మా ఇంట్లో స్పీకర్ ఉండే అనమాట. ఆ స్పీకర్ పెట్టేసి అందులో పాటలు పెట్టేసి మొత్తానికైతే బతుకమ్మ అయితే ఆడామన్నమాట. అంటే చీకటిగా ఉందనేసి ఇంకేంటి, మా ఆయన కారు ఉంటుంది కదా, కార్ లైట్ పెట్టి అక్కడ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఆడామన్నమాట. చాలా అంటే ఫస్ట్ టైం ఆడేది కదా, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకెక్కువసేపు ఆడితే బాగుంది అనిపించింది. అక్కడ వర్షం కారణంగా మొత్తం కింద వాటర్ ఉండడం వల్ల ఇంకా ఎక్కువసేపు ఆడలేదనమాట. అందరం అయితే చీరలు ఇలా చెట్టుకొని బతుకమ్మ అయితే ఆడామన్నమాట. దాదాపు 1.5 hour ఆడాము. 1.5 hour కంటిన్యూస్గా ఆడాను నేను కూడా. బికాస్ చాలా ఇష్టం అనమాట బతుకమ్మ ఆడడం. నేను, మా ఆడపడుచు, మా అత్తమ్మ వాళ్ళ పిల్లలు 4, 5 o'clockకి బతుకమ్మ ప్రిపేర్ చేసి ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేసాము. మొత్తానికైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. అంటే ఫస్ట్ బతుకమ్మ మా కూతురు చూసారా, మొత్తం ఫస్ట్ వేరే డ్రెస్ వేసింది. అది మొత్తం నానిపోయిందనేసి మళ్ళీ ఇంకో డ్రెస్ మార్చుకొని వచ్చింది. ఇంకా ఎలా అంటే ఫస్ట్ బతుకమ్మని ఏమంటారంటే ఎంగిలి పువ్వు అంటారు. తెలంగాణ రాష్ట్ర ఫెస్టివల్ కాబట్టి నిజం చెప్తున్నా, నాకు బతుకమ్మ పేరవడం కూడా రాదు. ఈసారి క్లియర్గా చూసాను అనమాట మా ఆడపడుచు ప్రిపేర్ చేస్తుంటే. అలా అయితే మొత్తానికైతే బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే బాగా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లాస్ట్కి అయితే అందరం ఇలా గ్రూప్ ఫోటో దిగాము.